భూదాన్ భూముల వ్యవహారంలో పలువురు ఐపీఎస్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. 27 మంది ఆఫీసర్ల భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. దీనిపై ముగ్గురు ఐపీఎస్లు అపీల్ పిటిషన్ వేశారు. భూదాన్ భూముల వ్యవహారంలో పలువురు ఐపీఎస్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. 27 మంది ఆఫీసర్ల భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. అయితే దీనిపై ముగ్గురు ఐపీఎస్లు అపీల్ పిటిషన్ వేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి భూదాన్ భూముల వ్యవహారం సంబంధించిన దాంట్లో ఈరోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే భూదాన్ భూముల వ్యవహారం సంబంధించి మహేశ్వరంలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద అంటే ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఈ కేసులో అప్పట్లో అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి అమయ్ కుమార్ ని విచారించారు. ఆ తర్వాత నిన్న మనం చూసాం ఈ భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో కొంతమందికి నోటీసులు ఇచ్చి వారిపై నిన్న ఏకకాలంలో దాదాపు 10 చోట్ల పైగా సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. అయితే గతంలోనే దీనికి సంబంధించిన దాంట్లో బీర్లా మల్లేష్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనవాద్యం దాఖలు చేశారు. భూదాన్ సంబంధించిన భూములు మొత్తం కూడా ప్రజలకు అంటే పేద ప్రజలకు చెందాల్సిన భూములు మొత్తం కూడా ఈ ఉన్నవారు అంటే తక్కువ ధరకు చౌకగా తీసుకుని ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ భూములను కొనుగోలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా బీర్లా మల్లేష్ అనేటువంటి వ్యక్తి గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజనవాద్యం దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారించినటువంటి సింగిల్ బెంచ్ దీనిపై ఈ యొక్క భూములు మొత్తం కూడా విచారించి ఈ యొక్క భూములని భూదాన్ భూములు సర్వే నెంబర్ 181 కావచ్చు, 182 కావచ్చు, 183 కావచ్చు, 194 కావచ్చు, 195 కావచ్చు ఈ సంబంధించిన సర్వేలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా ప్రొవిషన్ ల్యాండ్ లో పెట్టాలని, నిషేధ జాబితాలో పెట్టాలంటూ కూడా జస్టిస్ సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే భాస్కర్ రెడ్డి ఇచ్చిన పిటిషన్ సవాల్ చేస్తూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అటు అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బాబుతో పాటు డీజీగా జైలు శాఖ డీజీగా ఉన్నటువంటి సౌమ్య మిశ్రా, మరోవైపు స్వాతి లక్రా ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా హైకోర్టును ఆశ్రయించారు. 194 సర్వే నెంబర్ 194 లో గతంలో వీరు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా భూమిని కొనుగోలు చేశారు. వారందరూ కూడా రిజిస్టర్ కావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విషయంలో ఇప్పటికీ వాటన్నిటి కూడా తమ కుటుంబ సభ్యుల పేర్లను చేస్తూ తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఆ భూములను కూడా కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ భూములన్నీ కూడా నిషేధ జాబితాతో పెట్టాలనేసరికి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా తాము న్యాయబద్దంగా చట్టబద్దంగా కొనుగోలు చేసిన భూములను ఏ రకంగా నిషేధ జాబితా పెడతారనే దానిపై కూడా ఈ రోజు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ జస్టిస్ భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరి కోర్టు ఎలాంటి విచారణ జరుపుతుంది, విచారణ తర్వాత మరి ఏ విధంగా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. గతంలో రిజిస్టర్ ని, సబ్ రిజిస్టర్ తో పాటు కొంతమంది ఎంఆర్ఓని, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ని, అడిషనల్ కలెక్టర్ ని, ఆర్డీఓని సైతము ఈడీ అధికారులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇదే కేసులో అమయ్ కుమార్ గతంలో దాదాపు వరుసగా 2 సార్లు విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల చేతులు మారినాయి కాబట్టి వీటికి సంబంధించిన దాంట్లో ఈడీ అధికారుల వైపు దర్యాప్తు కొనసాగిస్తాం. మరోవైపు అధికారులు మాత్రం న్యాయస్థానాలు సైతం ఆశ్రయిస్తున్నారు. హరీష. థాంక్యూ సునీల్.